మా జున్ను బర్త్డే కేక్ చూసారా ఎలా ఉంది? నచ్చిందా మీకు? సో, అక్టోబర్ 28 మా జిన్షు బర్త్‌డే అని చెప్పాను. బిఫోర్ వీడియోస్‌లో కూడా నేను పెట్టింది పార్ట్ 1, పార్ట్ 2 కింద పెట్టాను కదా! ఇదొచ్చేసి పార్ట్ 3 అనమాట. కరెక్ట్‌గా అదే రోజు దివాళీ కూడా. సో, ఆ ఫెస్టివల్ రోజునే మా బాబు బర్త్‌డే కూడా అయితే వచ్చిందనమాట. సో, బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చిన్నగానే చేసుకున్నాము. అంటే ఇప్పుడు 4థ్ బర్త్‌డే కంప్లీట్ అయ్యి 5థ్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. సో, అందుకని ఇక చిన్నగానే చేసుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్‌ని మాత్రం పిలుచుకున్నాడు మా జిన్షు. వాళ్ళందరూ కూడా వచ్చారు కేక్ కట్ చేయడానికి. సో, కట్ చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, తర్వాత మా అన్నయ్య కూడా వచ్చారు బర్త్‌డేకి. బర్త్‌డే మా జిన్నుదైనా సరే మామూలు హడావిడి మాత్రం అంతా ఇంత లేదు. చిన్న పట్టు లంగా జాకెట్టు వేసుకొని బోలెడంత హడావిడి అయితే బర్త్‌డేలో మా బుడతల్లిదే ఉంది. ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది మా బుడతల్లి. వాళ్ళందరిని చూసి మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యామనమాట. సో, ఇక్కడైతే మేమేం చేసుకున్నా కూడా ప్రేయర్‌తో స్టార్ట్ చేస్తాం. మా అమ్మ ప్రేయర్ చేసింది. తర్వాతే వాళ్ళు ప్రేయర్ చేసినంత సేపు కూడా ఆ కేక్ కానివ్వండి, ఆ చాక్లెట్స్ కానివ్వండి నేనేమి కూడా బయటకి తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళు ఈలోపే ఖరాబ్ చేసేస్తారని నేనైతే తీసుకురాలేదు. అవి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ, నాన్న అలాగే మా మావయ్య గారు వాళ్ళ ముగ్గురు చేతుల మీద అయితే కేక్ కటింగ్ అయితే చేయించాము. ప్రతిసారి పేరెంట్స్‌గా మేమే చేయిస్తున్నాము. ఈసారి పెద్దవాళ్ళకి వాళ్ళు చేయిస్తే బావుంటుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు, దీవెనలు ఎప్పుడూ ఉండాలి కదా చిన్నపిల్లలకి. సో, అందుకని వాళ్ళ ముగ్గురితో అయితే చేయించామనమాట. మా జున్ను అయితే ఫుల్ ఖుషి అయినాడు ఇట్లా చేసినందుకు. చిన్నపిల్లలకి మనం చిన్న చిన్న ఆనందాలను ఇవ్వగలిగే పేరెంట్స్‌గా ఉండాలి కదా! సో, చిన్నదే అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు జిన్షు మాత్రం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా! ఆ స్ప్రే చేసినప్పుడు వాడి ఆనందం అంతా ఇంత కాదు. అది డైరెక్ట్‌గా తీశాను. వాయిస్ అయితే చాలా గందరగోళంగా ఉందనైతే నేను అది రిమూవ్ చేసేసి నేను వాయిస్ ఇవ్వడం అయితే జరిగింది. వాడి హ్యాపీనెస్‌ని ఆ మాటలు అన్నీ కూడా తీసాము. కాకపోతే అంత క్లారిటీగా లేదని మరలా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఎన్ని ఇయర్స్ అయితే వచ్చాయో అన్ని క్లాప్స్ అయితే కొట్టి పిల్లలు ఫుల్ చేశారనమాట పిల్లలు కూడా. సో, కేక్ అందరం కూడా తినిపించేసాము. చాలా అయితే జరిగింది బర్త్‌డే. అందరూ కూడా బాబుని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థాంక్స్ అండి. సో, ఇంకా బాబుని అందరూ బ్లెస్ చేయండి. మేము ఈరోజు చేసుకున్న వంటల కాడ నుంచి అట్లాగే కేక్ కటింగ్ అంతా, అలాగే నెక్స్ట్ తర్వాత బాబు చిన్న దివాళీ అంటే వాడి హ్యాపీనెస్ కోసమని కొన్ని క్రాకర్స్ అయితే మా వారు తీసుకొచ్చారు. మా అన్నయ్య కూడా తీసుకొచ్చాడు. సో, అవైతే వాడి హ్యాపీనెస్ కోసం కొంతసేపు మేమందరం కూడా కూర్చొని వాడితో అయితే అవి కాల్పించాము. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ అయితే ఇయ్యట్లేదు. ఖచ్చితంగా మీరిచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్తుందనమాట.